ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ వచ్చింది. చాలా ఫాస్ట్‌గా వచ్చింది. చాలా ఫాస్ట్‌గానే వెళ్ళిపోయింది అనాలి. కానీ ఇంత అద్భుతంగా ట్యాకిల్ చేసినటువంటి ప్రభుత్వాన్ని మాత్రం నేనైతే చూడలా. నాకు తెలిసి మన భారతదేశంలో ఇంత ఫాస్ట్‌గా రికవరీ అవ్వటం, ఇంత ఫాస్ట్‌గా సహాయ చర్యలు చేపట్టడం కావచ్చు, పునరావాస కేంద్రాలకు మనం తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా, అపురూపంగా చూసుకోవటం అనేది నాకు తెలిసైతే ఎక్కడా జరగల. 24 అవర్స్ మానిటరింగ్ చేస్తున్నటువంటి వ్యవస్థ ఈసారి ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన ఇలా ఇంత అద్భుతంగా పనిచేస్తారు అని చెప్పి గతంలో మనం వింటమే తప్ప చూసినటువంటి పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ ఇలాంటి తుఫాన్లు కావచ్చు, ఇంకొకటి ఇలాంటి టైంలో ఆయన మార్క్ పరిపాలన కనిపిస్తుంది. ఇప్పుడు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు అనే ఇంకొక పని రాక్షసుడు తోడైతే అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే పిచ్చెక్కిపోయిందనే చెప్పాలి. అసలు ఏంటండి ఆ రివ్యూ మీటింగులు ఏంటి, అర్ధరాత్రి 12:30కి 1 గంటకు కూడా అధికారులను పెట్టుకుని మానిటరింగ్ చేస్తున్నటువంటి, అంటే తుఫాను ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి ఏమైనా ఇబ్బంది వస్తుందా అని చెప్పేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని అంత మానిటరింగ్ చేసినటువంటి సీఎంని, డిప్యూటీ సీఎంని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఎంత బాగుందంటే కష్టం వచ్చినా ఎంత బలంగా నిలబడతారో మనకి ఈసారి చూపించారని చెప్పాలి. ఒక్క ప్రాణానికి కూడా ఇబ్బంది రాకుండా, ఒక్క కుటుంబాన్ని కూడా ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా ఒక పసిబిడ్డని ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నటువంటి సంఘటనలు ఈసారి ఈ తుఫానుకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మనకు కనిపించాయి. ఎస్పెషల్లీ చాలామంది ఏమంటారంటే ఇది ఒక మంచి అదునుగా చూసుకుని, అదిగో అక్కడ అది పాడైపోయింది, ఇదిగో అక్కడికి వెళ్ళి వీళ్ళు పని చేయట్లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కానీ నిజంగా ఫస్ట్ టైం చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అనేది కనిపించలేదనే చెప్పాలి. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఎంత అద్భుతంగా పరిపాలన చేయగలుగుతారు, ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అధికారులను కూడా సమన్వయం చేసుకుని అని చెప్పి నాకు నిన్నే అర్థమైంది. ఎస్పెషలీ కొన్ని చోట్ల కరెంటు వైర్లు తెగిపోయి, రోడ్లు కొట్టుకుపోయి, ఇంకొకటి సరైనటువంటి ఫుడ్డు, పునరావాస కేంద్రాలకు ఇవి లేకుండా గత ప్రభుత్వాలు చాలా ఉండేవి. ఏ ప్రభుత్వం నేను పేరు కూడా చెప్పాల్సిన అవసరం. కానీ ఆన్ టైం వాళ్ళని తీసుకురావటం, అక్కడ వర్షం పడుతుంది, ఇక్కడ ఇలా గాలి వస్తుంది అని చెప్పి ఈ ఏరియా వరకు అయితే అక్కడి నుంచి ఇంకో 10 కిలోమీటర్ల వరకు కూడా ఖాళీ చేపించి వాళ్ళని తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో వాళ్ళు ఏం తింటే అది మంచి ఫుడ్, ఏది పడితే అది పెరిగన్నమా ఇంకోటా పులిహార పెట్టేయటం కాకుండా వాళ్ళకి మంచి ఫుడ్ని, వాళ్ళ నిద్రపోవటానికి మంచి పునరావాస కేంద్రాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలకి పాలు ఇంకొకటి అన్నీ అరేంజ్ చేసి, ఇంకొక పక్క కరెంటు పోతే విత్ఇన్ ఆ తుఫాను దాటిందా అక్కడ క్లియర్ చేసేసుకుంటారు. సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే, అవర్స్లోనే చాలా క్లియర్గా రోడ్లు వేసుకుంటూ, రోడ్లు మళ్ళీ నిర్మాణం చేసుకుంటూ, కరెంటు వెంటనే, అసలు నిజంగా చెప్పాలంటే ఇంత తుఫాను వస్తే ఇంత స్పీడ్గా రికవర్ అయినటువంటి పరిస్థితి నాకు తెలిసైతే లేదు. అంత ఫాస్ట్గా తుఫాన్ అయిపోయింది, కరెంటు పోయింది, ఆ ఒక్క నైట్ ఇబ్బంది పడ్డారేమో, తెల్లారేపాటికి అంత గాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో అక్కడ పరుగులు పెట్టించి కరెంటు మళ్ళీ వచ్చేలా చేయటం అనేది చాలా ఫాస్ట్గా జరిగింది ఈసారి అయితే మాత్రం. సో ఏదేమైనా సరే ఎక్కడా కూడా ఒక ప్రాణ నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా అద్భుతంగా కనిపించింది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇప్పుడు తుఫాను బాధితుల దగ్గరికి వెళ్ళిపోయారు. అవనిగడ్డలో ఉన్నటువంటి ఆ కోడూరు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పంటని పరిశీలిస్తూ ఇలా జరిగిందయ్యా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, అమ్మ మీరేం కంగారు పడకండి అయ్యా, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, కంగారు పడద్దు, కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్దాం, వాళ్ళకు కూడా సహాయం కోరదాం, ఏదన్నా ఇబ్బందులు వస్తే మనం చూద్దాం అని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తుంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మీరు మాట వింటే, అయ్యా మీరు బాగుండాలి, మీరు జాగ్రత్త అయ్యా అని చెప్పి వాళ్ళు తిరిగి పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్త అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు, ఏంటి ఈ సిచ్యువేషన్లో ఇక్కడికి రావచ్చా లేదా అనేది ఎవరు పట్టించుకోరు. కానీ నిజంగా అయితే నాకు తెలిసి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ రోజుకి వెళ్ళిపోతాడు, ఈ రోజు రేపుడికి అక్కడికి వెళ్ళిపోయి పరిశీలించేసి ఇదిగో ఎంత దారుణం జరిగిపోయింది, ఇది జరిగిపోయింది అని చెప్పి గగ్గోలు పెట్టేస్తాడు అనుకుంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు. ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి కనీసం ఒక ఆర్డర్స్ కూడా పాస్ చేసింది లేదు. కనీసం సహాయక చర్యల్లో పాల్గొనండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మన కార్యకర్తలను, నాయకులను వెళ్ళి తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలో చూడండి అని చెప్పాల్సింది పోయి, ఆయన బెంగళూరు నుంచి కనీసం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సినటువంటి వ్యక్తి బెంగళూరు ప్యాలెస్లో ఉండిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం
అసలు నిజంగా ఆయన పని రాక్షసుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటారో ఈసారి కనిపించింది. సో ఏదేమైనా సరే ఇలాంటి గొప్ప నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉండటం, ఈసారి ఇంత పెద్ద విపత్తు వచ్చినా సరే మేము తట్టుకుంటాం, మిమ్మల్ని కాపాడతాం, మన రాష్ట్రాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా చూసుకుంటామని మరోసారి నిరూపించినటువంటి వ్యక్తిగా మనకైతే వీళ్ళిద్దరు కనిపించారు. సో నిజంగా చెప్పాలంటే ఇద్దరికీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి.